నవమం సిద్ధిదాత్రి. సిద్ధి అంటే ఏ పనైనా మొదలు పెడితే విఘ్నాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఒకవేళ చిన్నా పొన్న ఆటంకాలు కలిగినా ఆ పని పూర్తి చేయడమే సిద్ధి. ఆ సిద్ధిని కలిగించే అమ్మవారే ఈ సిద్ధిదాత్రీదేవి. దేవీ భాగవతంలోని ఒక అంశం ప్రకారం సాక్షాత్తు ఈశ్వరుడు ఈ అమ్మని ఆరాధన చేసి అష్టసిద్ధులు పొందారు అని చెప్తారు. ఈ అమ్మవారు 4 చేతులు కలిగి ఉంటారు. రెండిటిల్లో కమలము, అక్షమాల, మరో 2 చేతులలో వరద అభయముద్రలతో అమ్మవారు చాలా శుద్ధ సాత్వికంగా అరమోడ్పు నేత్రాలతో ధ్యాన నిమగ్నురాలుగా ఉంటారు. అమ్మవారు కమలంలో కూర్చుని ఉంటారు. చుట్టూ యక్ష గంధర్వ సుర నరాదులందరూ అమ్మని అర్చిస్తూ ఉంటారు. అమ్మవారికి ఏ నైవేద్యమైనా, ఏ పుష్పాలతో ఆరాధనైనా సరే చేయొచ్చు. ఈ అమ్మని ఆరాధన చేయడం వల్ల అష్టసిద్ధులతో పాటు మోక్ష సిద్ధిని కూడా పొందొచ్చు. మనమందరం ఈ అమ్మని ఆరాధన చేసి ఇహంలో భుక్తి సిద్ధిని, పరంలో ముక్తి సిద్ధిని కలిగించు తల్లి అని పూజిద్దాం. నేటితో 9 రాత్రులు పూర్తయ్యాయి. రేపు 10వ రోజు ఎవరిని పూజించాలి, ఎలాంటి పూజ చేయాలి అని తెలుసుకుందాం.